బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మానవుడు సృష్టి రహస్యాలను ఒక్కొక్కటిగా కనుగొంటూనే ఉన్నాడు. మనిషి మేధస్సు ఎంత అభివృద్ధి సాధించినా మన చేతిలో లేని విషయాలేమిటో తెలుసా? మనిషి చావు పుట్టుకలు. ఒక మనిషి ఎప్పుడు పుడతాడు, ఎలా చనిపోతాడు, కనీసం ఎక్కడ చనిపోతాడో తెలుసా? చావు పుట్టుకల రహస్యం ఒక్క అల్లాహ్ ఆధీనంలోనే ఉంది. ఒక ప్రాణి ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ మరణించాలి అనేది ముందుగానే రాసిపెట్టి ఉంటుంది. హజరత్ సులైమాన్ అలైహిస్సలాంకు మృత్యుదేవదూత మలకుల్ మౌత్తో సాన్నిహిత్యం ఉండేది. సులైమాన్ అలైహిస్సలాం దర్బార్కు మలకుల్ మౌత్ తరచూ వస్తుపోతూ ఉండేవారు. కానీ ఆయనను సులైమాన్ అలైహిస్సలాం తప్ప ఇంకెవరూ గుర్తుపట్టలేకపోయేవారు. ఒకసారి సులైమాన్ అలైహిస్సలాం దర్బారుకు మలకుల్ మౌత్ వచ్చారు. అందరితో పాటు ఆయన దర్బారులో కూర్చున్నారు. అయితే దర్బారులో కూర్చున్న ఓ వ్యక్తిని మలకుల్ మౌత్ గుచ్చి గుచ్చి చూడసాగారు. కొద్దిసేపు చూసిన తర్వాత మలకుల్ మౌత్ వెళ్ళిపోయారు. దర్బార్లో కూర్చున్న ఆ వ్యక్తి మధ్యలో అనేక ఆలోచనలు. వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఆయన తనను అంతసేపు అలా చూశారు? దర్బారు ముగిసిన తర్వాత ఆ వ్యక్తి నేరుగా సులైమాన్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళారు. ఇందాక దర్బార్లో కూర్చున్న ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అతను నా వంకే చూస్తున్నారు అంటూ సులైమాన్ అలైహిస్సలాంను అడిగారు. అప్పుడు దైవప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం ఇలా చెప్పారు, ఆ వ్యక్తి ఎవరో కాదు, మలకుల్ మౌత్. మలకుల్ మౌత్ పేరు వినగానే ఆ వ్యక్తికి ముచ్చమటలు పట్టాయి. వెంటనే ఆ వ్యక్తి సులైమాన్ అలైహిస్సలాంతో, నన్ను అర్జెంటుగా 7 సముద్రాలు దాటించి హిందుస్థాన్ చేర్చండి. గాలులు మీ ఆధీనంలో ఉంటాయి కదా, వాయువేగంతో నన్ను 7 సముద్రాలు దాటించండి అని వేడుకున్నాడు. సులైమాన్ అలైహిస్సలాం అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ అతను ససేమిరా వినలేదు. సరే అని చెప్పి ఆ వ్యక్తిని 7 సముద్రాలు దాటించి హిందుస్థాన్ చేర్చారు. ఆ వ్యక్తి హిందుస్థాన్లో అడుగు పెట్టాడో లేదో మలకుల్ మౌత్ వచ్చి అతని ఆత్మను స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన కొంతకాలానికి మలకుల్ మౌత్ మరోసారి హజరత్ సులైమాన్ అలైహిస్సలాం దర్బారుకు వచ్చారు. ఆయనను చూడగానే సులైమాన్ అలైహిస్సలాంకు అప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. ఆయన మలకుల్ మౌత్తో అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడిగారు. అందుకు మలకుల్ మౌత్ ఇలా చెప్పారు, అల్లాహ్ నన్ను పిలిచి పలానా వ్యక్తి ఆత్మను పలానా సమయంలో హిందుస్థాన్లో స్వాధీనం చేసుకోమని ఆదేశించాడు. నేను అదే రోజు మీ దర్బారుకు వచ్చాను. తీరా చూస్తే నాకు ఆ వ్యక్తి మీ దర్బారులోనే కనిపించాడు. అతను హిందుస్థాన్ ఎలా చేరుకుంటాడు? వాయువేగంతో పరిగెత్తే అశ్వాన్ని అధిరోహించినా అది అసాధ్యం. అందుకే నేను మళ్ళీ విశ్వప్రభు అల్లాహ్ దగ్గరకు వెళ్ళి, మీరు ఆత్మను స్వాధీనం చేసుకోమన్న వ్యక్తి సులైమాన్ అలైహిస్సలాం దర్బార్లో ఉన్నాడు, రేపటికల్లా అతను హిందుస్థాన్ ఎలా చేరుకుంటాడు అని సందేహం వ్యక్తం చేశాను. అప్పుడు అల్లాహ్, నువ్వు హిందుస్థాన్ వెళ్ళు, ఆ వ్యక్తి అక్కడికే వస్తాడు అని అన్నాడు. నేను సందేహపడుతూనే హిందుస్థాన్ వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికే ఆ వ్యక్తి హిందుస్థాన్లో వచ్చి వాలాడు. అల్లాహ్ ఆదేశం ప్రకారం అతని ఆత్మను స్వాధీనం చేసుకున్నాను అని వివరించారు మలకుల్ మౌత్.